కాసేపు అహల్యని ఉడికిస్తాను. అరే మేరీ ప్యారి బుల్బుల్, నన్నే మర్చిపోయింది. నేను నీ భర్త, నీది భర్త యువరాజ్ సింగ్. మీరెవరో నాకు తెలియదండి. మీరు నా భర్త కాదు. ఏంది మీరా అట్లా మాట్లాడుతున్నావు? మనది పెళ్లి చేసుకుంది కదా, నాది కట్టిన తాళి నీది మెళ్ళో ఉంది. ఇది నా భర్త కట్టిన తాళి. నాకు పెళ్ళయింది. తేరి మరైతే ఎవరు నీ భర్త? బోల్ బోల్ బోల్, ఎవరు నీది భర్త? అసలు మీరెవరండి? నా భర్త అంటూ ఎందుకు నాటకం ఆడుతున్నారు? మీరు నా భర్త కాదు. నేనే నీది భర్త. నేను నీతో ఉన్నప్పుడు నేను నీ భర్త కాదని ఇంట్లో వాళ్ళతో చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు నీది భర్త కాదని చెప్తున్నాయి? మీకు చేతులు జోడించి దండం పెడతాను. నిజంగా మీరెవరో నాకు తెలీదు. మీరు నా భర్త కాదు. మీరగారు 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 ఏడకండి. నేను గౌతమ్ని. మీరా సార్? ఏంటి సార్ ఈ అవతారం? సారీ మీరా గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. మీరేంటి సార్ ఈ గెటప్లో వచ్చారు? ఏం లేదండి, నిన్న మీ భర్త గురించి అడుగుతుంటే మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అప్పుడే నాకు అర్థమైంది, మీ భర్తకి మీకు ఏదో గొడవలు ఉన్నాయేమో, మీరు దూరంగా ఉన్నారేమో అని. ఈరోజు మీరు మీ భర్తను తీసుకురాకపోతే మా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి రానివ్వరు. మీరు ఇక్కడికి రాకపోతే నా బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. అందుకే మీతో చెప్పకుండా ఇలా మారువేషం వేసుకొచ్చి మీ భర్తగా నటించానండి. క్షమించండి మీరా గారు, ఈ విషయంలో కొంచెం చనువు తీసుకున్నాను. దయచేసి ఏమనుకోకండి. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి సార్? నిజం చెప్పాలంటే మీరొచ్చి నాకు మంచి చేశారు, నాకు పెద్ద సాయం చేశారు. నాకు కూడా మీ బాబును వదిలి వెళ్ళాలని లేదండి. తల్లి లేని ఆ బిడ్డకు తోడుగా ఉండాలని ఉంది. కానీ నా భర్త నాకు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు. ఆయన్ని ఇక్కడికి తీసుకురాలేను. నాకు ఆ సమస్య లేకుండా మీరు నాకు సాయం చేశారు. మీరు చాలా మంచివారు మీరా గారు. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మీరు ఏ కారణాల వల్ల మీ భర్తకి దూరం అయ్యారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మీరు మీ భర్త దగ్గరికి వస్తారు, మీరు కలిసిపోతారు. ఇది మీ తాళి సాక్షిగా చెప్తున్నాను. మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు. సరే అండి, కొంచెం చొరవ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా, ఏమనుకోకండి. నేనేవి అనుకోలేదు సార్. మీకు ఈ సింగ్ గెటప్ బాగా కుదిరింది సార్. మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు, నేను కూడా గుర్తుపట్టలేదు. మీకు కూడా ఈ నర్స్ గెటప్ బాగా సూట్ అయింది అహల్య. నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. సరే, ఇంక మీరేం టెన్షన్ అవ్వకండి. మీ భర్త గురించి మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీరు ఎప్పట్లాగే మా బాబుని చూసుకోవడానికి రావచ్చు. అలాగే సార్, చాలా థ్యాంక్స్ అండి. నర్సు మీరా పంజాబీ హస్బెండ్ చూస్తే నాకెందుకో డౌట్గా ఉంది. అవును, నాకు కూడా అది అనుమానాస్పదంగానే అనిపిస్తోంది. అందులో అనుమానమే ఉందమ్మా. వాళ్ళు భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా. అంకుల్, అన్ని మాటలు ఆ పంజాబీ సింగే చెప్పాడు అంకుల్. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను సడన్ గా వచ్చేసరికి మీరా షాక్ లో ఉందని అతను చెప్పాడు కదమ్మా. లేదు దినా, అతను రాకముందు ఆ నర్సు మనతో ఏదో చెప్పాలని ట్రై చేసింది. అతను రాగానే కంగారు పడింది.
అది కంగారు పడ్డం నేను కూడా గమనించాను. ఆ నర్సు మన దగ్గర ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అవునమ్మా, ఖచ్చితంగా ఆ నర్స్ ఏదో గూడిపుటాని చేస్తుంది. ఈరోజు నీ భర్తను తీసుకురాకపోతే ఇంటికి రానివ్వము అని మనం వార్నింగ్ ఇచ్చాం కదా. ఆ నర్స్ సంగతి పక్కన పెట్టండి. ఇంట్లో ఇంత జరుగుతున్నా బామ్మర్ది లేడేంటి ఇక్కడ? అవునన్నయ్య, ఆ నర్సు గురించి మనం ఏమన్నా గౌతమ్ వచ్చి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరా భర్త వచ్చినప్పుడు గౌతమ్ ఇక్కడ ఉండాలి కదా, ఎందుకు లేడు? ఎక్కడికి వెళ్ళాడు? గౌతమ్ పైనున్నాడేమో వదినా. కిందెంత గొడవ జరుగుతూ ఉంటే వాడు పైన ఏం చేస్తున్నాడు? అసలు బామ్మర్ది పైన ఉన్నాడా లేడా? ఒకసారి పైకి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. అవును, కరెక్ట్. పదండి చూద్దాం. పదండి. డోర్ కొట్టది లోపల బామ్మర్దున్నాడో లేదో తెలుస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి మీరందరూ నా రూమ్ ముందు ఉన్నారు? ఏమైంది? ఇందాకటి నుంచి ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళడం ఏంటి? నా రూమ్లోనే ఉన్నాను. రూమ్లో ఏం చేస్తున్నావురా? మెడికల్ కాన్ఫరెన్స్ కాల్ వస్తే మాట్లాడుతున్నానక్క. మీరెందుకు ఇలా అడుగుతున్నారు? ఈరోజు ఏంటో తెలుసా గౌతమ్? తెలుసు, ట్యూస్డే. ఈ రోజు నర్స్ మీరా తన భర్తని తీసుకొస్తానని చెప్పింది కదా గౌతమ్, మర్చిపోయావా? అవును కదా. అవును, తను ఇంకా రాలేదేంటి? మీరా వచ్చిందిరా, తన భర్త కూడా వచ్చాడు. అవునా? ఎక్కడ నాన్న? కిందున్నారా? ఆగరా, వాళ్ళు రావడమూ జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అదేంటి? మీరా భర్త వచ్చినప్పుడు నన్ను పిలవాలి కదా, నేను కూడా అతన్ని చూసేవాడిని కదా. అయ్యో, నువ్వేంటి బావా నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? ఏం లేదు బామ్మర్ది, ఇందాక నర్సు మీరా వాళ్ళ భర్త వచ్చాడు కదా, ఆ పంజాబీ సింగ్ హైటు నీ హైటు ఒకేలా ఉందని